హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర ఆయుధ పూజ సాంగ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయుధ పూజ సాంగ్ వచ్చింది. శివ తాండవం లాంటి డ్యాన్స్ ఎలా ఉంది అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయి స్టార్డమ్ వచ్చినా కానీ ఆయుధ పూజ లాంటి మాస్ స్టైల్, మాస్ గ్రేస్ ఉన్న డ్యాన్స్ చేయాలంటే ఎన్టీఆరే. ఆ మూమెంట్ చూస్తుంటే నిజంగా మూవీ టీము గత కొన్ని రోజుల నుంచి ఆయుధ పూజ సాంగు, రామజోగయ్య శాస్త్రి ఆయుధ పూజ సాంగ్ వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అని ఇలాంటి హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్పింది తక్కువే కదా, వాళ్ళు ఇంకా ఈ సాంగ్ గురించి చాలా తక్కువనే చెప్పారు కదా. సాంగ్ ప్రోమో చూసిన తర్వాత ఇది కథ అభిమానులకు కావాల్సింది, ఇది కథ పూనకాలు లోడింగ్ అంటే, ఇది కథ థియేటర్లో దద్దరిల్లిపోనింకే అన్న రేంజ్లో ఆ పంచకట్టు కొన్ని ఎన్టీఆర్ స్టైల్ గ్రేస్ మూమెంట్ ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్ తోటి కానీ స్టెప్స్ కానీ, ఆ ఆయుధాలతోటి పూజ, ఆ ఆయుధాలతోటి డ్యాన్స్ కానీ ఎన్టీఆర్ నిజంగా శివ తాండవం చేసి వదిలేశాడప్ప. ది బెస్ట్ అనిపించింది. టెరిపిక్ మాస్ సాంగ్. మాస్ ఏరియాలో ఈ సాంగ్ మాత్రం ఆపడం ఎవ్వరి తరం కాదు. థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోవడం ఖాయం. మాస్ ఏరియాలో అయితే సీడెడ్ లాంటి ఏరియాలో ఇలాంటి మాస్ సాంగ్కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఆది మూవీలో లాస్ట్ సాంగ్ కానీ, సింహాద్రి మూవీలో సోడబుడ్డి సాంగ్ కానీ ఇలాంటి పంచకట్టి ఒక్కసారి డ్యాన్స్ చేస్తే ఎన్టీఆర్ రికార్డులన్నీ గల్లంతే. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చినాయి. ఈ సాంగ్ మాత్రం అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రతి పదం గ్రామదేవత ఆయుధాలతో కొలిచే ఆ సాంగ్ పదాలు కానీ, ఎన్టీఆర్ కొన్ని స్టెప్స్ వేసిన మూమెంట్ కానీ నాకైతే శివతాండవం లాంటి మాస్ స్టెప్స్ గుర్తొచ్చింది. కొన్ని మ్యాజిక్ మూమెంట్లు అయితే అదిరిపోయినాయి. ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, సినిమాలో ఏ రేంజ్ ఆయుధ పట్టు లాంటి ఈ సాంగ్ ఏ రేంజ్కి తీసుకెళ్తుందో వెయిటింగ్. మరికొద్ది గంటలోనే రాబోతుంది. మూవీ టీం అందుకే ప్రమోషన్కు దాచినట్టున్నారు. ఈ సాంగ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ మూమెంట్ చూసి వదిలారు కదా. సినిమా ఎవరైనా ఈ సాంగ్ చూసిన తర్వాత ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇంత మాస్ సాంగ్ ఎన్టీఆర్ ఇలాంటి స్టెప్స్ వేసి చాలా రోజులైంది. జస్ట్ ప్రోమోనే ఈ సాంగ్ ఈ రేంజ్లో ఉంటే థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఏ రేంజ్లో ఉంటుందో. ఈ సాంగ్ కరెక్ట్ వచ్చినప్పుడు సుదర్శన్ 35 దగ్గర బిగ్ స్క్రీన్ బయట సెలబ్రేషన్ జరుగుతుంది. అక్కడ చూసిన ఈ సాంగ్ చూస్తుంటే అభిమానులు అయితే ఇంకా నెవర్ బిఫోర్ సెలబ్రేషన్. ఈ సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో అభిమానులు ఆగలేకపోతున్నారు. ఎప్పుడు ఒకటే అవుతుంది, ఎప్పుడు థియేటర్లకు వెళ్ళి చూడాలి అనే క్యూరియాసిటీ పెంచేసింది సాంగ్ అయితే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్టీసీ రోడ్లో ఏ మూవీకి ఇలాంటి సెలబ్రేషన్ జరగలేదు. బిఫోర్ డే ప్రజెంట్ థియేటర్ దగ్గర ఆయుధ పూజ సాంగ్ వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహమైంది థియేటర్ దగ్గర. అలాంటి పూనకాలు, అలాంటి సెలబ్రేషన్ జరుగుతుంది. నాకైతే సింహాద్రి ఆది సినిమా లాస్ట్ సాంగ్స్ గుర్తొచ్చినాయి. ఫుల్ థియేటర్లో చూసిన తర్వాత మరొక మాస్ శివ తాండవం ఉండబోతుంది అనిపించింది. సాంగ్ అదిరిపోయింది. ప్రతి పదం బలంగా సెట్ అయింది. రామజోగయ్య శాస్త్రి యాడ్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్.